జపాన్లోని టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ సొంతంగా ఒక డేటింగ్ యాప్ను లాంచ్ చేస్తోంది. ఎవరైతే ఈ యాప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ సింగిల్ అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. దాంతోపాటు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి దానిలో ధృవీకరించాలన్నమాట. ప్రభుత్వమే డేటింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఏంటి, అసలు ఏంటి దీనికి కారణం? ఇదే పెద్ద క్వశ్చన్. ఈ యాప్లో వాళ్ళ శాలరీ సర్టిఫికేట్, వాళ్ళ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ ఫైల్ చేయాలన్నమాట. సో అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ యాప్లో దొరికే అవకాశం దొరికింది. అంటే పెళ్ళికి వాళ్ళకి ఒక సంబంధం దొరికే అవకాశం దొరికింది అనమాట. జపాన్లో 70% మంది చాలా వరకు పెళ్ళిళ్ళు ఎత్తుకోవట్లేదు, పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదంట. దాంతో డేటింగ్ యాప్స్ వచ్చేసాయి. గవర్నమెంట్ యాప్ని ప్రమోట్ చేస్తుంది. దీనికి కారణం ఏంటి? రీసెంట్గా జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఫుమియో కిషిదా కూడా ఈ విషయాన్ని చెప్పారు. జపాన్లో బర్త్ రేట్స్ అంటే లాస్ట్ ఇయర్ బర్త్ రేట్స్ 7,58,000 ఉంటే డెత్ రేట్స్ 15,90,000 ఉన్నాయి. అంటే బర్త్ రేట్స్ కన్నా డెత్ రేట్స్ డబుల్ అయినాయి. గత 8 సంవత్సరాలుగా జపాన్లో బర్త్ రేట్స్ తగ్గుతూ వచ్చాయి. ఇది 8th కాన్సిక్యూటివ్ ఇయర్ అంట. ఇలా కనుక జరిగితే జపాన్లో తీవ్రమైన లేబర్ షార్టేజ్ వస్తుంది. దాంతో జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ చైల్డ్ కేర్కి సంబంధించిన ప్రత్యేకమైన సదుపాయాలు, ఫ్యామిలీస్కి ఫినాన్షియల్ ఎయిడ్ ఇవ్వటాలు, మెటర్నిటీ లీవ్స్, పెటర్నిటీ లీవ్స్ అంటే పేరెంటల్ లీవ్స్ ఎక్కువ పెంచడాలు, ఇలాంటివన్నీ చేశారు. అయినా కానీ అక్కడ యువత పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. దాంతో అక్కడ మెట్రోపాలిటన్ అంటే అక్కడ మెట్రోస్ కూడా డేటింగ్ యాప్ స్టార్ట్ చేశాయి. టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక డేటింగ్ యాప్ని తయారు చేశారు. త్వరలో లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో కొంతమంది దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, మా ట్యాక్స్ పన్నులతో గవర్నమెంట్ ఇలాంటి పనులు చేస్తుందని. కానీ అక్కడ తప్పట్లేదు గవర్నమెంట్కి. ఫాలింగ్ ఫర్టిలిటీ రేట్స్, ఈ మధ్య కొత్తగా ఒక కాన్సెప్ట్ వస్తుంది, డింగ్స్ అని చెప్పి, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనమాట. అంటే చైనా, జపాన్, సౌత్ కొరియా ఇట్లాంటి చాలా దేశాల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేక చాలామంది పిల్లలకి అనే ఆప్షన్ కూడా ఉండట్లేదు అనమాట. దాంతో అక్కడ బర్త్ రేట్స్ తగ్గిపోతే నెక్స్ట్ జనరేషన్ వచ్చే 10-15 సంవత్సరాల తర్వాత ఈ దేశాలన్నింటిలో లేబర్ షార్టేజ్ వస్తుంది. సో ఇప్పుడు పిల్లల్ని కంటే ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారనమాట. ఇది ఇప్పుడు నడుస్తున్న థీరీ. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు, ఈ డిఫరెన్స్ ఏమీ లేదు. చాలా దేశాల్లో ఫర్టిలిటీ రేట్స్ తగ్గిపోతున్నాయి. ఉదాహరణకి థాయిలాండ్లో ఫర్టిలిటీ రేట్ 1.3% అంతే. సో అలా చాలా దేశాలు బర్త్ రేట్స్ భారతదేశంలో ఇంకా పడిపోతాయి అన్నమాట భవిష్యత్తులో. సో ఇట్లా చాలా దేశాల్లో. దానికి ప్రధానమైన కారణం ఏంటి? సగటు మానవుడికి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగటం. అది ఏదైనా కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఇవన్నీ. దాంతో పిల్లల్ని కనాలన్న ఆసక్తి తగ్గిపోతుందన్నమాట. హాంకాంగ్ లాంటి సిటీస్లో ఉండటానికి హౌసింగ్ కూడా దొరకట్లేదు, కాస్ట్లీ అయిపోయింది అక్కడ బాగా. మీరు చూడండి, కాఫిన్ హోమ్స్ అని చెప్పి ఒకటే చిన్న రూమ్లో అన్ని పనులు చేస్తారు. అక్కడే వంట, అక్కడే పడుకోవడం, అక్కడే తినడం, అన్నీ అక్కడే అనమాట, చిన్న చిన్న రూమ్స్. అట్లాంటి దుస్థితిలో ఉంది పరిస్థితి. చాలా దేశాల్లో ఇప్పుడు పిల్లల కంటం అనేది ఒక బరువు బాధ్యత అయిపోయిందనమాట. అండ్ పేరెంట్స్కి టైం ఉండట్లేదు, అది కూడా ఇంకొక ఇదనమాట. చాలామంది పిల్లల్ని ఆప్ట్అవుట్ చేసుకుంటున్నారు. ఏషియన్ కంట్రీస్లో 996 వర్క్ కల్చర్ బాగా ఎక్కువైపోతుంది అనమాట. అంటే పొద్దున్న 9ంటికి వెళ్తే సాయంత్రం 9 వరకు, తర్వాత 6 days a week అనమాట. దీంతో ఏమవుద్దంటే ఇంట్లో పిల్లల పెంపకం అనేది ఎవరికైనా కష్టంగా మారుతుంది. సో దీంతోనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పోయి ఏషియన్ కంట్రీస్లో ఇటువంటి ఫర్టిలిటీ రేట్స్ తగ్గిపోవటం ఇలాంటివన్నీ మొదలవుతున్నాయి. ఇక్కడ ప్రముఖమైన అంశం ఏంటంటే ప్రపంచ పటంలో తూర్పు వైపున ఉన్న దేశాలు అనమాట. ఓరియంటల్ వాల్యూస్ లేదా ఏషియన్ వాల్యూస్ వెస్ట్రన్ వాల్యూస్ కన్నా డిఫరెంట్గా ఉంటాయి. ఈ సొసైటీస్లో ఇమిగ్రేషన్స్ని, ఇప్పుడు ఉదాహరణకి జపాన్ అనుకోండి, టూ మచ్ ఆఫ్ ఇమిగ్రేషన్స్ని వీళ్ళు అలౌ చేయరు. సో ఇమిగ్రెంట్స్ ఎక్కువ వచ్చేసి పాపులేషన్ పెరిగిపోయి అక్కడ జనాభా పెరిగే అంత సినారియో అక్కడ కనిపించదు అనమాట. రెండోది, ఇక్కడ ప్రతిదీ మనం చూస్తే ఇండియా ఇలాంటి సొసైటీస్లో కూడా బర్త్ రేట్స్ పెరగాలంటే కేవలం వెడ్లాక్ ద్వారానే అనమాట. వెస్ట్రన్ సొసైటీస్లో పిల్లలు పుడుతుంటారు చాలా సందర్భాల్లో, దానికి వెడ్లాక్ అవసరం లేదు. సో ఈ వాల్యూస్తో బర్త్ రేట్స్, ఫర్టిలిటీ రేట్స్ మెయింటైన్ చేయాలంటే దీనికి కొన్ని సిస్టమ్స్, గవర్నమెంట్ పుష్ కూడా స్టార్ట్ చేస్తుంది కొన్ని దేశాల్లో, ఉదాహరణకి జపాన్. ఇక సౌత్ కొరియా విషయానికి వస్తే ఫర్టిలిటీ రేట్ 0.7 ఉంది. అంటే ఒక 50-60 సంవత్సరాలకు వచ్చేసరికి చిన్న పిల్లలు లేదా కొంచెం వర్క్ చేసే పాపులేషన్ వీళ్ళందరూ కనుమరుగవుతూ ఉంటారు అక్కడ. అంటే ఈ సొసైటీస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఇవి ఇలా dwindle అవ్వకుండా, సొసైటీస్ క్షీణించకుండా, వాళ్ళ కల్చరు, వాళ్ళ యొక్క ప్రజలు క్షీణించకుండా ఉండాలంటే అక్కడ బర్త్ రేట్స్ పెంచుకోవాల్సిందే, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు.